ఉమ్, అయితే ఇందాక నుంచి మీరు అన్నది ఇప్పుడు సిలువ పెట్టు నొసల మీద పెట్టుకున్నాం ఆ పొట్టు తప్పు అంటున్నారు. అయితే ఒక బైబిల్ రిఫరెన్స్ కూడా చూపించిన గుర్తుంది నాకు. ఓఫీర్ గారు మాట్లాడుతూ ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో 3వ వచనం, ఉమ్. ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసలియందు ముద్రించుటకు నొసలియందు ముద్రిస్తున్నారు. ఏం సింబల్ ముద్రిస్తున్నారు? ముద్ర అది సమ్ కైండ్ ఆఫ్ ఏమిటది? సింబలే కదా. అది ఏది సింబల్ తెలియదు నాకు. ఏమిటది? సింబల్, సమ్ సింబల్ ఏమిటా ముద్ర? బుట్ట తెలియదు. లేదు కదా, ముద్ర అక్కడ సార్. లేనప్పుడు మీరెందుకు పెడుతున్నారు? అది నేను అంటుంది. ఆ క్లారిటీ దేవుడు ఇచ్చేదాకా వేచి, అక్కడ అదే వచనంలో వేచి ఉండమని కూడా ఉంది చూడండి. వేచి ఉండమని కూడా ఉంది అక్కడ. కాబట్టి మనము వాక్యాన్ని వక్రీకరించకూడదు, మన సొంతానికి వాడుకోకూడదు, మన ఫిలాసఫీని ప్రమోట్ చేసుకోవడానికి వాక్యాన్ని వాడుకోకూడదు. అది కరెక్ట్ కాదు. అక్కడ ఆ ముద్ర ఉందా? ముద్ర ఏమిటో స్పష్టంగా ఉందా? ఒకటి. రెండవది, ఆ ముద్ర మనుషులు వేస్తారా, దేవదూత వేస్తాడా? నీవు దేవదూతవు కాదుగా. మనుషులు వేసేది కాదు అది. దేవదూత వేసే ముద్ర అది. అది కూడా మరొక వేరే దేవదూతలకు చెబుతున్నాడు ఆయన. అంటే దయచేసి ఆ క్లారిటీ, ఏదో అక్కడ ముద్ర అనగానే ఆ ముద్ర నేనే, నువ్వు ఎలా వేస్తావు ఆ ముద్ర? నువ్వు దేవదూతవు కాదు కదా. మరి పాస్టర్లు వేస్తున్నారు కదండి ప్రకాష్ గారు. పాస్టర్లు చెప్పారా సిలువ అలాగా? పెట్టేస్తున్నారు కదా. మేము ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం ప్రకారం వేసామని చెప్తున్నారు కాదు, చెప్పలేదు కదా. సిలువ బొట్టు అయితే వేస్తున్నారు కదా. ఎందుకు పాస్టర్లు ఎందుకు వేస్తున్నారని అడగండి, అది వేరే ప్రశ్న. ఈ ముద్ర మటుకు మనుషులు వేసేది కాదు. అది క్లారిటీ వచ్చిందా? పాస్టర్ల దగ్గర మళ్ళీ వెళ్దాం. ఇది ఓఫీర్ గారు వేసేది కాదు, ప్రకాష్ వేసేది కాదు, బిల్లీ గ్రాహం వేసేది కాదు, ఇంకొకళ్ళు వేసేది కాదు. అంతే. అది క్లారిటీ ముందు రావాలి. అది దేవదూత వేసే ముద్ర. ఆ ముద్ర బొట్టు కాదు, అక్కడ స్పష్టత లేదు. కాబట్టి మీరు ఆ స్థానంలో ఏదో మీరు ఒక ముద్ర సృష్టించడానికి వీల్లేదు, మీరు వేయడానికి వీల్లేదు. మీరు దేవదూతలు కాదు. అంతటితో ఆర్గ్యుమెంట్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మీరు అడగండి,